మరణత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 జూన్ 9వ తేదీ మంగళవారము. విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనకు వచ్చే కష్టములు ఆయనకు తెలియనివి కావు. మరి ఎందుకు ఆయన తీసివేసి మన ప్రార్థనలకు నెరవేర్పు రాకుండా ఉంటున్నారనేది మన సందేహమై ఉన్నది. అవును, నిజమే. అయితే ఆయన ఇచ్చిన వాటిని నిలుపుకున్న స్థితిలో మనము ఉండవలెననేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన ఇచ్చిన తలాంతులతో చెడ్డ మార్గంలో పోకుండా సర్వశక్తి గల యేసుక్రీస్తు మనం భరించగలిగే శోధనలను మాత్రమే అనుమతిస్తాడు, మనలను పరీక్షిస్తాడు. ఆ శోధనలను కూడా యేసుక్రీస్తుపై వేసి ఆయన పైన మనము ఆనుకుంటే అవి కూడా ఆయనే భరించి మన భారము దింపివేసి శుద్ధ సువర్ణము వలె, కల్తీ లేని బంగారము వలె చేసి అందరికంటే మిన్నగా ఉన్నతమైన స్థానములో నిలిపి తన సన్నిధిని తోడుగా ఉంచి ఏ అపాయము రాకుండా కాపాడుతాడు. కావున యోబు వలె ఎన్ని కష్టములు నష్టములు వచ్చినా దృఢమైన విశ్వాసము కలిగి ఆయన మీదే ఆనుకుని సువర్ణము వలె స్వచ్ఛమైన భక్తితో విలువైన పాత్రలుగా మనల్ని చేసి దేవాది దేవుడు మెండుగా తన దీవెనల వర్షము కుమ్మరించి మన ఎల్లరనూ సంఘంలో సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. కరుణమయుడైన మా క్రీస్తు ప్రభువా, మానవ నైజంలో మాకు వచ్చే కష్టములను తాళలేక కొట్టుమిట్టాడుచున్నాము. నీపైన పూర్తిగా భారం వేయలేక వాటి అందు భీతిల్లిపోవచ్చున్నాము. కావున నీపైనే పూర్తిగా భారం వేసి విమోచన పొందే విశ్వాసమును దయచేయమని వేడుకొనుచున్నాము. మా మనవులను ఆలకించి వేదన బాధలను తీసివేసి నీ ప్రియమైన సహోదరి సహోదరులను ఆనంద తైలముతో అభిషేకించమని వేడుకొనుచున్నాము. నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి మనవిని ఆలకించి వారు ఏ విధమైన కష్టంలో ఆపదలో ఉన్నారో యేసుక్రీస్తు నామమున నీ రక్తముతో ఆ కష్టములను కడిగివేసి శుద్ధీకరించి వాటన్నిటినీ పారద్రోలి శుద్ధ సువర్ణమైన పాత్రలుగా జీవితంలోని అన్నీ కూడా విలువైన పాత్రలుగా చేసి బంగారు భవిష్యత్తులతోనూ ఆరోగ్యములతోనూ ఆయుష్లతోనూ నింపుమని కోరుచున్నాము. సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులను అన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. సారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయము. భాగవతుల గంగా భవానీ గారికి వారి కుటుంబం ఆరోగ్యం కొరకు వారి ప్రయాణముల కొరకు ప్రార్థించుచున్నాము. వారి అంశముల అన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి కావలసినవన్నీ అనుగ్రహించుము. గొల్లపల్లి పుష్పగారి కుమారుడు అనురాగరావు గారు దోషపరచమని ప్రార్థించుచున్నాము. మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. కాటూరి జయ గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. పరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విజయంతో ఇండియా రాగల స్థితిని దయచేయము. ఆమె తల్లికి ధైర్యము ఆదరణ ఇచ్చి ఆర్థిక ఇబ్బందులలో నుండి లేవనెత్తి పరలోక నిధులను దయచేయము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనకర్ గారు విజయ్ కుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. మాల సుజాత గారి కుమారుల కొరకు ప్రార్థించుచున్నాము. మాలో ఉపవాస ప్రార్థనలు చేయుచున్న వారిని, ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము. వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. నీ సన్నిధిలో ఎల్ల ప్రార్థన వినిపించగల శక్తిని వారికి దయచేయము. పాటంశెట్టి విజయవతి గారి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము. నూతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించుము. మంచి ఉద్యోగములను ఇమ్ము. ఆమెకు మంచి ఆరోగ్యము దయచేయము. వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము. పద్మిని బంగారం గారికి వారి తల్లిగారైన మధ్యలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని, రత్న నూతక్కి గారిని, ఆర్తమూడి చిన్ని గారిని, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఈవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము.
జేగురుపాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జొన్నాడుకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము. రాజమండ్రి సరోజినీదేవి గారిని వారి ఆర్థిక సమస్యలను తొలగించి నీ నిధులను ధారాళంగా దయచేయము. ధవళేశ్వరంకు చెందిన ఐతాపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును, ఇంజనీర్ బద్దా వినోద్ కుమార్ గారి కుటుంబమును, ఇలా నిన్ను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొనుచున్నాము. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, బి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ల అమ్మాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని, మరియు నాగమణి గారిని, సాయి కిరణ్ గారిని, ఎల్ శైలజ గారిని, జయ గారిని, అరవ శరత్ బాబు గారిని, పీతల గొంతమ్మ గారిని, ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మీద జయరాజు గారి కుటుంబమును, పెద్దాపురంకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, విజయ్ కుమార్ గారిని, రాధ గారిని, అద్దాల మౌనకర్ గారిని, వారి కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, అనిల్ గారిని, ఘంటసాల నయోమి గారిని, హైదరాబాద్కు చెందిన సూరిబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావల్లి గారిని, హైదరాబాద్ నవీన్ గారిని, ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూతు గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బీరా విజయ్ గారిని, తాళబత్తుల విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. ఇంకా ఎందరో వందల మంది మీ పాద సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికీ నీ సంపూర్ణ స్వస్థతలను, అద్భుతములను, మేళ్లను, ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామమున అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడువు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము. మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు, అద్భుతములు, తలాంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవము, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు. ఏ అంశం మరచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, యేసుక్రీస్తు నామమున ఎట్టి కష్టములైన నీ రక్తముతో పారద్రోలి శుద్ధ సువర్ణము వలె మంచి వరములతోనూ నింపి మన ఎల్లరను వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.